నీకు శుభము, నీకు గర్భం నువ్వు ధరించబోతున్నావు, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, అతడు ఫిలిప్పీల నుంచి అనగా శత్రువుల నుంచి నా ప్రజలను విడిపిస్తాడు అని చెప్పి దేవుడు చెప్పి ఆమెకు దేవుడు గర్భాన్నిచ్చాడు. ఏ వయసులో? చాలా కష్టం అనుకున్న వయసులో, యవన వయసులో ఇవ్వలేదు. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు యవన వయసులో గర్భఫలం ఇవ్వలేదు ఈమెకు చాలా ముసలిదైన తర్వాత, చాలా ఏజ్ అయిన తర్వాత దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. ఇచ్చి, అమ్మా నీకు పిల్లలు లేరు అని నింద నేను కొట్టేస్తాను, అయితే నీకు పుట్టబోయేవాడిని నాకు నాజీరు చేయి, నీకు పుట్టబోయేవాడిని నాకు నాజీరు చేయి, అనగా నాకు ప్రతిష్ఠించు, అనగా నాకు సమర్పించు, అనగా నా సన్నిధిలో, అనగా నా ప్రజల కోసం, అనగా నా కోసం అతన్ని నువ్వు బలిగా అర్పించాలి. అతడు నా ప్రజల కోసం అతడు కరిగిపోవాలి, అతడు నా ప్రజల కోసం అతడు నిలబడాలి, బ్రతకాలి. కనుక నీకు పిల్లలు పుట్టరు, అసాధ్యం అనుకున్నావు, నేను సాధ్యంగా మారుస్తా. అందరూ పుట్టదు అన్నారు, కొట్టాలు అన్నారు, అందరు నిందించారు, నిన్ను ఎగతాళి చేశారు, అయితే నీ నిందను ఆనందంగా, ఇదిగో నీ తలను అభిషేకిస్తా. ఇదిగో ఎంతమంది అయితే నువ్వు వేస్ట్ అని అన్నారో, ఎంతమంది అయితే నీకు పిల్లలు లేరు అన్నారో, ఎంతమంది అయితే నీ ఎగతాళి చేశారో, ఎంతమంది అయితే నువ్వు దిక్కులేని అని అన్నారో, అందరికి నీవే దిక్కవులాగున, అందరికి నీ కుమారుడే దిక్కవులాగున ఇశ్రాయేలు ప్రజల ఎదుట, ఇదిగో నీ ప్రజల ఎదుట, ఇదిగో నీ సైన్యం ఎదుట, ఇదిగో నిన్ను నీ కొమ్మును హెచ్చిస్తా, నీ గర్భాన్ని తెరుస్తా, నీ పుట్టబోయే కుమారుని నాకు నాజీరు చేయి, హల్లెలూయా, నాకు ప్రతిష్ఠించు, మొక్కుకో, నా సన్నిధిలో మొక్కుకో, నాకు ప్రతిష్ఠించు, నాకు నాజీరు చేయి, నిన్ను ఘనపరుస్తా, నిన్ను హెచ్చిస్తా, నిన్ను ఉన్నతంగా నిలబెడతా, నీకున్న నిందను, నీకున్న అవమానాన్ని కొట్టేస్తా. దేవుడు ప్రమాణం చేశాడు అక్కడ. హల్లెలూయా. నీ గర్భం లేదని నింద నీకుంది, నింద నేను తీసేస్తా, అయితే నింద నేను తీసేస్తా, నీకు పుట్టబోయే కుమారుడు నాకు ఇస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా ట్రై చేయడం అంటే మీకు ఏదైతే అసాధ్యంగా ఉందో, ఏదైతే కష్టతరంగా ఉందో, ఏదైతే జరగట్లేదో, ఏదైతే పని కావట్లేదో, ఏదైతే ఆగిపోయిందో, ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకాళ్ళకి కన్నీళ్లు విడిచి, నిట్టూర్పు విడిచి, ప్రభువా నాకు ఇది జరిగితే, ప్రభువా నాకు ఇది ఇస్తే, ప్రభువా నాకు ఇది చేస్తే, ప్రభువా ఇది నీకే, ఇది నీకే అని ఒకసారి ప్రమాణం చేయండి. హల్లెలూయా. చేసి చూడండి ఒకసారి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా రోజుల క్రితం చాలా మంది వడ్డీలకు అప్పు ఇచ్చాడని చెప్పి, అన్నా నాకు ఈ అప్పులన్నీ ఈ అప్పులన్నీ రావాలన్నా, నేను వడ్డీలకు ఇచ్చానన్నా, ఈ అప్పులను వస్తే దాంట్లో సగం డబ్బులు నీకేస్తానని అని చెప్పి సీట్ రాశాడు. 20 ఉపవాస ప్రాంతం. హల్లెలూయా. దాంట్లో సగం ఇస్తానని సీట్ రాశాడు, కానీ సగం కాదు దాంట్లో ఒక్క డబ్బులు కూడా ఇవ్వలేదు. దాదాపు 10 మంది పైన పేర్లు రాశాడు. ఇవన్నీ నాకు దీంట్లో ఈ డబ్బులని నాకు వస్తే అందులో సగం డబ్బులు నీకు ఇస్తానన్నా, చర్చికే ఇస్తాను, మందిరానికి ఇస్తానన్నాడు. సగం డబ్బులు కాదు కదా, ఒక్క డబ్బు కాదు కదా, ఆ వ్యక్తి అడ్రస్ లేదు. ఏంది ముక్కుబడి? ఏం ముక్కుబడి ఇది? ఇలాంటి కుటుంబాలు దీవించబడవు, ఇవి ఖచ్చితంగా శపించబడతాయి, ఇవి దీవించబడవు. ఎప్పుడైతే దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రమాణం చేస్తావో, ఎప్పుడైతే దేవునితో నువ్వు నాజీరు చేస్తావో, ఎప్పుడైతే దేవునితో నువ్వు నాజీరు చేయబడ్డావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి నాజీరు చేయబడ్డావు, అనగా ప్రతిష్ఠించబడ్డావు, అనగా ప్రతిష్ఠించుకున్నావో, అయిపోయి అప్పుడే ఆ క్షణమే నీవు దేవునికి అక్కడ ముద్ర వేసేశాడు దేవుడు. ఇక నువ్వు ఏం చేసినా, నువ్వు ఎలా ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, ఏం తిన్నా, ఖచ్చితంగా నువ్వు దేవుని లెక్కలో ఉంటావు. హల్లెలూయా. ఏదైతే మనం అనుకుంటాం కష్టంగా దాన్ని ఇచ్చాడు దేవునికి, అంతే. ఇక్కడ అనుకుంది చెప్పాడు దేవుడు, అతన్ని నాకు నాజీరు చేయి, అతన్ని నాకు ప్రతిష్ఠించు, అతన్ని నాకు స్థిరపరచు, ఎందుకంటే నా సైన్యము, ఇతడు నా సైన్యాన్ని నడిపించేవాడు, ఇతడు నాకు నాయకుడు, ఇతడు నాకు ప్రవక్త, ఇతడు నాకు ప్రజలకు సారథి అని చెప్తే, ఓకే ప్రభు, ఓకే ఫైన్ ప్రభు, నేను ఇస్తా అని ఆమె ప్రతిష్ఠించుకుంది. ఆ వ్యక్తి పుట్టి పెద్దగా అయ్యాడు, మంచి బలవంతుడయ్యాడు, మంచి శక్తిమంతుడయ్యాడు. ఎంత శక్తిమంతుడయ్యాడు చూడండి, ఒకసారి చూపిస్తా ఒక్క మాట.
ఈ తల్లిదండ్రులు ఇతను వెళ్తూ ఉండగా ఈ వ్యక్తి ఆ సింహం అడ్డం వచ్చింది, కొదమ సింహం. తల్లిదండ్రులు వెళ్తున్నారు, కార్యం మీద పని మీద వెళ్తున్నాడు, తల్లిదండ్రులతో వెళ్తున్నాడు. వెళుతూ ఉండగా ఈ వ్యక్తికి అడ్డం వచ్చింది సింహం, కొదమ సింహం అడ్డం వచ్చింది. కొదమ సింహం అడ్డం వస్తే చేతిలో ఏ కర్ర లేదు, చేతిలో ఏ ఆయుధం లేదు. తల్లిదండ్రులు ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు అంట ఈ కొదమ సింహాన్ని చూసిన మరుక్షణమే అతనంట నిలబడలేదు, అతను పారిపోలేదు, అతను దానికి ఎదురెక్కి వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అతడు దానికి ఎదురెక్కి వెళ్ళాడంట, అతను దాన్ని ఢీకొట్టడానికి వెళ్ళాడంట. ఆ కొదమ సింహాన్ని అనగా శత్రువును, ఆ కొదమ సింహాన్ని అంట మేక పిల్లలు చీల్చినట్టు చీల్చి పారేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మేక పిల్ల ఎలా చీలుస్తారో అలా చీల్చి పారేశాడంట. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది, పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ అతన్ని ఆవరించింది, పరిశుద్ధాత్మతో అతడు నింపబడ్డాడు. నువ్వెవరు అనుకున్నావు? నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వెవరు నీకు తెలియదు, నీ శక్తి నీకు తెలియదు, నీ అభిషేకం నీకు తెలియదు. నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు సామాన్యురాలు కాదు. నువ్వు యెహోవా ఆత్మ చేత అనగా పరిశుద్ధాత్మ చేత అనగా యేసయ్య రక్తంలో కడగబడిన దానివి. నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుని బిడ్డవు. ఆమేన్. నువ్వేంటో నీకు తెలియదు, నీ శక్తి అంటే నీకు తెలియదు, నీలో ఉన్న అభిషేకం ఏంటో నీకు తెలియదు. నీలో ఉన్న అభిషేకం నీకు తెలిస్తే నువ్వు భయపడవు, నీలో ఉన్న అభిషేకం నీకు తెలిస్తే నువ్వు నల్లవు. నీ అభిషేకం ఏంటో నీకు తెలుసా? బాప్తిజం తీసుకున్న మీరు, బలలో చేస్తున్న మీరు, వాక్యం వింటున్న మీరు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఏంటో, మీలో ఉన్నవాడు ఎంతటి వాడో, మీలో ఉన్న శక్తి ఎంత శక్తి మీకు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశకరిబా పూరబక తీరిషిరిమక. ఏ సమస్య వచ్చిందో సమస్య చూసి నువ్వు పరిగెత్తడం కాదు, ఆ సమస్య నిన్ను చూసి పరిగెత్తాలి. ఏ బాధ ఉందో ఆ బాధ చూసి కృంగిపోవడం కాదు, ఆ బాధ నిన్ను చూసి పరిగెత్తాలి. ఆమేన్, ఆమేన్. ఏదో నిన్ను వచ్చి నిలబడిందని, ఏదో నిన్ను భయపడుతుందని, ఏదో నిన్ను లోపడుతుందని దేనికో భయపడుతున్నావా? దేనికో లొంగిపోతున్నావా? దేనికో తలదిస్తున్నావా? లేదు, దించడానికి వీల్లేదు. నువ్వు ఈ రోజు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ముందున్న శత్రువును మేక పిల్ల చీల్చినట్లుగా చీల్చి పారేయాలి ఈరోజు. ఆమేన్, ఆమేన్. సంసోను మేక పిల్లని చీల్చి పారేసినట్లుగా నీలో పుడుతున్న కోరికలను, నీలో పుడుతున్న ఆశలను, లోకాన్ని, శాపాన్ని అన్నిటినీ మేక పిల్లని చీల్చినట్లుగా చీల్చి పారేయాలి నువ్వు. ఆమేన్. ఎందుకంటే నీలో ఉన్నవాడు సర్వశక్తి కలిగిన వాడు, నీలో ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, శక్తి కలిగిన వాడు. ఆమేన్. యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ సాంసోను మీదికి దిగి వచ్చిందంట, సాంసోను మీదికి దిగి వచ్చిందంట. అంతవరకు మామూలుగా నార్మల్ గా నడుచుకుంటూ వెళ్తున్న సాంసోను కొదమ సింహాన్ని చూశాడు. చూసిన మరుక్షణమే యెహోవా ఆత్మట, పరిశుద్ధాత్మట అతని మీదికి వచ్చినట్టు, అతని మీదికి రాగానే అతడంట ఎదురెక్కి వెళ్ళిపోయాడంట. ఆమేన్. ఎదురెక్కిపోయి ఏం చేశాడు? నిలబడ్డాడా? భయపడ్డాడా? ఎదురెక్కి వెళ్ళి దాన్ని మేక పిల్లని చీల్చినట్లుగా చీల్చి పారేశాడు. ఆమేన్. ఈ రోజు లొంగిపోతున్నాం మనం, శత్రువుకు లొంగిపోతున్నాం, లోకానికి లొంగిపోతున్నావు, వాడికి లొంగిపోతున్నావు, దీనికి లొంగిపోతున్నావు, దానికి లొంగిపోతున్నావు, నీవు అన్నిటికీ లొంగిపోతున్నావు. నువ్వు చాతగాని దానివి, చాతగాని వాడవు నీవు. యెహోవా ఆత్మ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు భయపడవు, నీవు భయపడవు. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడితే నువ్వు భయపడవు. మరేం చేస్తావు? ఏం చేస్తావు? భయపెడతావు, శత్రువును భయపెడతావు నీవు. ఆమేన్. నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు లోకమాయలో పడిపోయావు, లోకమాయలో పడిపోయావు, మత్తులో పడిపోయావు, లోక మత్తులో పడిపోయావు, లోకమాయలో పడిపోయావు. నువ్వెవరో తెలుసా? నువ్వు ఎంత బలం కలిగిన తెలుసా? నీలో ఉన్న ఆత్మ ఎంత అభిషేకం కలిగిన ఆత్మ తెలుసా? బలవంతుడైన సాంసోను, శక్తి కలిగిన సాంసోను, బలాత్తుడైన సాంసోను
ఏ ఆయుధం లేకుండా కొదమ సింహాన్ని చీల్చి పారేసే శక్తి కలిగిన వాడు సంసోను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి సైన్యం వచ్చినా భయపడేవాడు కాదు. 1000 మంది వచ్చినా భయపడేవాడు కాదు. శత్రువు ఎంతమంది వచ్చినా భయపడేవాడు కాదు. ఎందుకంటే మహాబలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు సంసోన్. ఎందుకు సంసోన్ శక్తి కలిగిన వాడు అంటే, సంసోని మీదకి యెహోవా ఆత్మ వచ్చేది, సంసోని మీదకి యెహోవా ఆత్మ వచ్చి వెళ్ళేది. కానీ ఇప్పుడైతే యెహోవా ఆత్మ వచ్చి వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు. యెహోవా ఆత్మ సంసోన్ మీదకి వచ్చిపోయేవాడే అంత బలం కలిగిన వాడైతే, ఆత్మ వచ్చి వెళ్ళవాడే అంత బలం కలిగిన వాడు, అంత శక్తి కలిగిన వాడైతే, ఆత్మ నీలో ఉంటే నువ్వెంత బలవంతురాలివి, నువ్వెంత శక్తివంతురాలివి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ బలమేంటో, నీ శక్తి ఏంటో నీకు తెలియదు. నీకు తెలిస్తే ఈ లోకంలో నీవే రాజు, ఈ లోకానికి నీవే రాజు, ఈ లోకానికి నీవే రానివి. ఆమేన్. ఎందుకంటే మన దేవుడు రాజు, ఆ రాజు. హల్లెలూయా, హల్లెలూయా. అంత బలం కలిగిన సంసోను, అంత శక్తి కలిగిన సంసోను ఒకే ఒక్క చోట పడిపోయాడు. చూడండి, ఒకే ఒక్క చోట. చాలా బాధాకరం. అంత బలం కలిగిన, చాలా మంది బలం కలిగి అభిషేకం కలిగిన వారు, చాలా మంది దేవుని చేత పిలువబడి దేవుని వైపు చూస్తున్న వారు పడిపోతున్నారు, త్రోవ నుంచి తప్పిపోతున్నారు. ఆ ముక్కుబడి చెల్లించట్లేదు. దేవునికి ఎలా ఉండాలనుకొని వచ్చామో అలా ఉండట్లేదు. ఎందుకు అంటే పడిపోతున్నారు. ఎలా పడిపోతున్నారు చూడండి, ఆ మాట అక్కడ ఉంటారు చూడండి. స్త్రీ ఈ డెలీలా తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడు. డెలీలా తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడు. అంటే ఎంత మత్తులేకి దిగసారాడో చూడండి. శక్తి కలిగిన వాడు, బలం కలిగిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడు అంటే పాపం అనే తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పాపం అనే తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడంట. ఈరోజు నువ్వు ఎక్కడ పడుకొని నిద్రపోతున్నావు? ఏ పాపంలో నువ్వు నిద్రపోతున్నావు? ఏ లోకంలో నిద్రపోతున్నావు? బలవంతుడమైన నీవు, పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు, దేవుని ఆత్మతో నింపబడిన నీవు, యేసయ్య రక్తంలో కడగబడిన నీవు ఎక్కడ నిద్రపోతున్నావు? ఏ స్థలాల్లో నిద్రపోతున్నావు? ఏ విషయంలో నిద్రపోతున్నావు? ఏ పాపం విషయం నిద్రపోతున్నావు? నీవు దేని విషయం నిద్రపోతున్నావు? నిద్రపోతున్న నీవు ఈరోజు లేవాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నాడు, తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడు. రక్షకుడు ఎక్కడ ఉండాలి? రక్షకుడు ఎక్కడ ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజల గుమ్మం దగ్గర, ఇశ్రాయేలు ప్రజల గడప దగ్గర, ఇశ్రాయేలు ప్రజల పొలిమేర దగ్గర కాపుదల కలిగిన వాడు, రాత్రి పగలు మేలు కలిసిన వాడు, చురుగ్గా ఉండవలసిన వాడు నిద్రపోతున్నాడు. మత్తుడైపోయాడు, మత్తులో జలబడ్డాడు. మత్తైపోయి నిద్రపోతూ సోమరపోతాయి ఆత్మను కోల్పోయాడు. పాపము అలా తొడ మీద పండేసుకొని, సంసోను తొడ మీద పండేసుకొని నెత్తిలో రుద్ది నిద్ర పుచ్చింది. బాగా నిద్ర పుచ్చి తొడ మీద పండబెట్టుకుంది డెలీలా. బలవంతుడు ఎక్కడ ఉన్నాడు? బలవంతుడు తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడు. నిద్రపుచ్చి అలా నిద్రపుచ్చి శత్రువుని తీసుకొచ్చి దగ్గరికి, ఎక్కడ సంసోను బలం ఉంటుందో, అక్కడ ఆ బలాన్ని అంతటిని ఈ శత్రువు అనగా డెలీలా దాన్ని క్లీన్ చేసేసింది. అంటే కాల్ చేసింది. అతడు బలాన్ని కోల్పోయాడు, అతడు ఆత్మను కోల్పోయాడు. చాలాసార్లు దేవుడు హెచ్చరించాడు, చాలాసార్లు దేవుడు గద్దించాడు, చాలాసార్లు దేవుడు మాట్లాడాడు. ఆయన వినలేదు. ఎందుకు వినలేదు అంటే ఈ డెలీలా మత్తులో పడిపోయాడు. ఎందుకు వినలేదంటే పాపపు మత్తులో పడిపోయాడు. ఎందుకు వినలేదు అంటే ఈమె మత్తులో దిగసారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు అంటాడు, డెలీలా వ్యభిచారి కాదు,
సాంసోను పాపం చేయలేదు అంటాడు. హల్లెలూయా. సాంసోను పాపం చేయలేదా? హల్లెలూయా. పాపం చేశాడా చేయలేదా? చేశాడు, ఖచ్చితంగా పాపం చేశాడు. సీక్రెట్ అంతా చెప్పేశాడు. ఆ పాపం మత్తులో ఆ పాపం తొడ మీద బండేసి నిద్రపుచ్చి అది పట్టుకొని అతని బలం, అతని వెంట్రుకలన్నిటినీ క్లీన్ చేసి గుండు చేసి పెట్టారు. గుండు చేసి ఆ తర్వాత సంసోన్, నీ వీధికి నీ శత్రువులు వస్తున్నారు, లే నీ శత్రువు ఫిలిప్స్లో వచ్చారు, అంటే లేచి ఏం చేస్తున్నాడంట? ఆ మాట చుక్కింద 20 వచ్చిన అక్కడ 20 వచ్చిన ఆమె సంసోను ఫిలిప్లు నీ మీదికి పడుచున్నారని అతడు నిద్ర మేలుకొని బయలుదేరి విడచింపుకొందు అనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చూడండి, దేవుడంట ఎడబాసాడంట. హల్లెలూయా. బలవంతుడైన సంసోను, బలాగుడైన సంసోను దేవుడంట ఎడబాసి వెళ్ళిపోయాడంట. చాలా మంది అంట దేవుడు వదిలేస్తాడా? దేవుడు విడిచిపెడతాడా? దేవుడు మమ్మల్ని పక్కన పెట్టాడా? దేవుడు తోసేసాడా? హల్లెలూయా. చాలా మంది అంటారు పనికిమాల మాటలు. ఇక్కడ బలవంతుడు, దేవుని చేత ఏర్పరచబడిన సంసోను 1000 మందిని ఒకే చేత చంపగలిగిన బలాకుడైన సంసోను అంట తన బలాన్ని కోల్పోయాడంట. ఎంత చదువుతున్నా అంట అని ఏం లేదు, కదలనే ఒక్కడుంట వచ్చేది లెక్క ఏం కదిలించలేకపోతాడు. తన బలం కోల్పోయాడు, తన ఆత్మను కోల్పోయాడు. అంటే తన ఆత్మ తనలోంచి వెళ్ళిపోయింది. పరిశుద్ధ ఆత్మ, యెహోవా ఆత్మ అతని నుంచి వేరైపోయింది. దేవుని ఆత్మ వేరైపోయిందని తెలుసుకోలేనంత మత్తులో పడిపోయాడు సంసోను. హల్లెలూయా. ఏమన్నా కొంచెమన్నా అర్థమవుతుందా? దేవుడు మనతో ఉన్నాడా లేడా? ఉన్నాడు అని సంసోను వలె నువ్వు భ్రమపడుతున్నావా? నా ఇంటిలో దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడని సంసోను వలె నువ్వు భ్రమపడుతున్నావా? లేకపోతే నీలో దేవుడు ఉన్నాడా? నువ్వు పాపం చేసి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి నువ్వు దేవునికి వేరైపోతే దేవుడు నీలో ఇంకా ఉంటాడా? దేవుడు నీకు ఇంకా పట్టుకొని ఉంటాడా? సమాధానం లేక, నెమ్మది లేక, పరిశుద్ధత లేక, నీతి లేక, నిజాయితీ లేక, అక్రమంగా అన్యాయంగా బ్రతుకుతూ ఉన్న నీతో దేవుడు ఉంటాడా? సంసోను అంట వెదజల్లుతున్నాడు, ఎక్కడ నా ఆత్మ, ఎక్కడ ఆత్మ, ఎక్కడ ఆత్మ? అతని నుంచి అతని ఆత్మను కోల్పోయాడు. అంటే యెహోవా ఆత్మ, అంటే దైవిక ఆత్మ, అనగా పరిశుద్ధ ఆత్మను కోల్పోయాననే విషయాన్ని సంసోను మర్చిపోయాడు. తప్పు చేస్తున్నాను నేను మర్చిపోయాడు. పొరపాటు చేశానని మర్చిపోయాడు. పాపం చేశానని మర్చిపోయాడు. ఎందుకు అంటే ఈ దెలీలా మత్తులో పడిపోయాడు. ఎందుకంటే ఈ పాపం మత్తులో పడిపోయాడు. ఎందుకంటే వారి మాయలో, ఆమె మాయలో, అతని మాయలో నీవు పడిపోయావు. లోకపు మాయలో పడిపోయావు. లోకాన్ని కనెక్ట్ అయ్యావు. మంది మాటల నుంచి చనిపోతున్నావు. ఇరుగు పొరుగు మాటల నుంచి చనిపోతున్నావు. ఎందుకంటే నీవు వారి వైపు కనెక్ట్ అయ్యావు. నువ్వు దేవుని మాట, సేవకుని మాట నువ్వు వినట్లేదు. నీ మైండ్ ఎంతసేపు అక్కడే అక్కడే ఇక్కడ దేవుని వైపు నీ మైండ్ తిప్పట్లేదు. అంత మత్తులోకి వెళ్ళిపోయాడు. యెహోవా అనగా దేవుని ఆత్మ అతని నుంచి వేరైపోయింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, అతని నుంచి దేవుని ఆత్మ వేరైపోయింది కదా. ఆ ఎంటికలు కట్ చేస్తూ గుండు కొరిగేశాడు. ఎంటికలు తన బలం ఉంది. ఎంటికలు తీసేశాడు, గుండు కొరిగేశాడు. అయితే గుండు కొరిగేటప్పుడు, ఎంటికలు తీసేటప్పుడు యెహోవా ఆత్మ అనగా దేవుడు మాట్లాడినాడా? చెప్పండి, మాట్లాడినాడా? ఖచ్చితంగా మాట్లాడినాడు. దాదాపు 4 సార్లు దెలీలా శోధించింది. 4 సార్లు శోధించబడుతూనే ఉన్నాడు. దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ హెచ్చరికలకు లొంగలేదు. ఆ మాటకు, దేవుని స్వరానికి లొంగలేదు. కానీ దెలీలా స్వరానికి లొంగాడు. చాలా మంది ఎంత చెప్పినా వినరు. వాళ్ళ మతం వారిదే అంతే. వారు చెప్పిన మాట వినరు, లోబడరు. దేవుని స్వరాన్ని, సేవకుని స్వరాన్ని వినరు, లోబడరు. దానికి ప్రతిఫలంగా నష్టపోతుంటారు. నష్టపోయిన తర్వాత
సేవకునికి దూరం అయిపోయి దేవునికి దూరమై నష్టపోయిన తర్వాత బాధపడతారు. బాధపడితే ఏమొచ్చింది? సేవకుని దేవుని నిందిస్తే ఏమొస్తుంది? నువ్వు మొదటగా జాగ్రత్త పడాలి, తర్వాత నష్టపోయినాక ఏమొచ్చింది? చూడండి, తన వెంట్రుకల్లో ఉంది బలం. సంసోనుకు ఎంత బలము! 1000 మందిని చంపగలిగిన బలం, కొదమ సింహాన్ని చీల్చి పారేసే బలం, అంత బలం ఉంది తనలో. ఆ వెంట్రుకలు ఎప్పుడైతే తీసేసిందో డెలీలా ఆ బలాన్ని కోల్పోయాడు. కోల్పోయి ఎత్తుతా నేను అన్నట్టు పోతున్నాడు, కానీ ఎక్కడ బలం లేదు, ఎక్కడ కొట్టాలం పోతున్నాడు, ఎక్కడ ఏం లేదు, ఒట్టివాడైపోయాడు. పట్టుకున్నారు శత్రువు, పట్టుకోవడమే. ఎక్కడ కొట్టారు తెలుసా? కన్నులో వచ్చేసారు. హల్లెలూయా. ఎక్కడ నువ్వు చూసి మా మీదకి వస్తున్నావు కదా, మమ్మల్ని పట్టుకుంటున్నావు కదా, ఈ కళ్ళే కదా అని చెప్పి కళ్ళలో పొడిచి పారేశారు. హల్లెలూయా. కళ్ళల్లో పొడిచి పారేశారు. కళ్ళలో పొడిచేస్తే గుడ్డుడైపోయి తోయాడుతున్నాడు, తేరాడుతున్నాడు, కింద మీద పడుతున్నాడు. ఒకడు ఈ పక్క వచ్చి కొడతాడు, వీడి నుంచి తప్పించుకోవడానికి ఈ పక్క వచ్చి పడతాడు, ఈ పక్క కొడితే ఈ పక్క కొడతాడు, ఇటు తిరిగితే ఇటు కొడతాడు, ఇటు తిరిగితే ఇటు కొడతాడు. బలాఢ్యుడైన సంసోన్ ఎలా అయిపోయాడంటే ఒట్టి పనికిరాని జీరో అయిపోయాడు, బలహీనుడైపోయాడు. సంసోను తన పాపం కోసం, తన బలం కోసం, తన కోరికల కోసం, తన ఆశల కోసం తను ఒట్టివాడైపోతే పరిశుద్ధాత్మ దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారైతే నీ పాపాల కోసం, నా పాపాల కోసం ఆయన తన దేహాన్ని నల్లగొట్టించుకున్నాడు. సంసోను ఎలా కొట్టబడ్డాడో, సంసోను తన పాపం చేసి కొట్టబడ్డాడు. కానీ దేవుడైతే మన పాపాల కోసం, మనం చేసిన అతిక్రమముల కోసం, మనం చేసిన పాపాల కోసం ఇంకా నువ్వు దేవునికి లోబడుకున్నావే, ఇంకా దేవునికి నువ్వు లొంగకున్నావే, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసిన అతిక్రమం బట్టి నీ కోసం, నా కోసం ప్రభు అయిన క్రీస్తు ఆయన నల్లగొట్టబడి సిలువలో వేలాడాడు. గొప్ప త్యాగమూర్తి మన ప్రభు. విమోచకుడు మనకున్నాడు, రక్షకుడు మనకున్నాడు. నీకు ఎవరు నిన్న దగ్గరికి వచ్చినా, నిన్ను ఎవరు ఆదరించినా, నిన్ను ఎవరు ఆదరించకపోయినా నిన్ను ఆదరించేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను దగ్గర తీసేవాడు, నిన్ను దీవించేవాడు ఒకడున్నాడు. నీ కోసం ప్రాణం పెట్టిన వాడు ఒకడున్నాడు, నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వాడు ఒకడున్నాడు, నీ ప్రాణ స్నేహితుడు ఒకడున్నాడు, నీ కోసం ప్రాణం ఇచ్చి నల్లగొట్టించుకున్నవాడు ఒకడున్నాడు. ఆయన ఒక్కసారి పట్టించుకో, ఆయన ఒక్కసారి ప్రేమించు, ఒక్కసారి ఆయన ప్రేమ రుచి చూడు, ఒకసారి ఆయన ప్రేమించు, ఒకసారి ఆయన మీద మనస్సు పడు. ఆయన ప్రేమ రుచి చూడు. తల్లి ప్రేమ చూసావు కదా, తండ్రి ప్రేమ చూసావు కదా, లోక ప్రేమ చూసావు కదా, అందరి ప్రేమ చూసావు కదా. ఒకసారి ప్రేమికుడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నీ కోసం కొట్టబడినవాడు, నీ కోసం నల్లగొట్టించినవాడు, నీ కోసం ఉమ్ముడిచ్చినవాడు, నీ కోసం ప్రాణమే ఇచ్చి నలిగిపోయి 3 మేకుల మధ్య వేలాడిన ప్రేమికుడి ప్రేమను ఒక్కసారి చూడవా? సంసోను డెలీలా ప్రేమను చూశాడు. సంసోను డెలీలా మత్తులో పడి నాశనం అయిపోయాడు. కళ్ళు పోగొట్టుకున్నాడు, సర్వాన్ని కోల్పోయాడు సంసోను. అలాగే చాలా మంది లోక ప్రేమలో, డెలీలా వంటి లోక ప్రేమలో పడి చాలా మంది సర్వాన్ని కోల్పోతున్నారు, చాలా మంది అప్పుల పాలైపోతున్నారు, చాలా మందికి దుఃఖమే, కన్నీళ్ళే, వేదనే. ఎందుకంటే ప్రేమించవలసిన వాడిని ప్రేమించట్లేదు, ఎవరిని ప్రేమించాలో వాడిని ప్రేమించట్లేదు, ఎవరి మీద ఆనుకోవాలో వాడి మీద ఆనుకోవట్లేదు. ఎవరి మీద ఆనుకుంటున్నారంటే లోకం మీద ఆనుకుంటున్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు. ప్రేమించవలసిన వాడిని ప్రేమిస్తే నేను ఉన్నతంగా నిన్ను కూర్చోబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. సంసోను బలాకుడండి. చాలా మంది ఆత్మ, నీలో ఉన్న ఆత్మ నీకు తెలీదు. నీలో ఉన్న ఆత్మ ఎంత పవర్ కలిగిందో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శక్తి కలిగినవాడో నీకు తెలీదు. నీకు తెలియకుండా సంసోను బలం తెలియకుండా, సంసోను శక్తి తెలియకుండా డెలీలా కప్పేసినట్లుగా ఇదిగో నీ బలం ఏంటో, నీ శక్తి ఏంటో, నీలో ఉన్న ఆత్మ నీకు తెలియకుండా అపవాది నిన్ను కప్పేశాడు, నిద్ర ముంచాడు, మత్తులో మాయలో ముంచేశాడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఎంత పవర్ కలిగిన వాడో, నీలో ఉన్న శక్తి కలిగిన ఆ దేవుని పవర్ ఏంటో వానికి తెలుసు, నీకు తెలియదు. వానికి తెలుసు, నీకు తెలియదు. పవర్
కలిగిన వాడు ఆయన, సూపర్ పవర్ కలిగిన వాడు. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఆయనంత శక్తిమంతుడు, ఆయనంత పవర్ కలిగిన వాడు, ఆయనంత సర్వశక్తి కలిగిన దేవుడు వేరొక దేవుడు లేడు లేడు లేడు. ఆమేన్ ఆమేన్. ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఏ మత్తులో పడిపోయావు నువ్వు? ఏ మత్తులో పడిపోయావు? క్వశ్చన్ మార్కు నీకు. బలవంతుడైన సాంసోను దెలీలా మత్తులో పడి తన శక్తిని, తన బలాన్ని, తన ఆత్మను కోల్పోయాడు. ఈ రోజు నీ క్వశ్చన్ మార్క్ వేస్తున్నా. బాప్తిసం తీసుకొని బలలో చేయేస్తూ దేవుని ఆత్మ చేత నింపబడి నీవు ఏ మత్తులో పడిపోయావు? ఏ మాయలో పడిపోయావు? ఏ మత్తులో మునిగిపోయావు నీవు? క్వశ్చన్ మార్క్. మీకు అందరు క్వశ్చన్ మార్క్. ఏ మత్తులో పడిపోయావు నీవు? ఏ విషయంలో నువ్వు, ఏ విషయంలో అపవాదికి చోటిచ్చావు? చూడండి, తన బలాన్ని కోల్పోయాడు సంవత్సరం, తన శక్తిని కోల్పోయాడు సంవత్సరం. ఏడుస్తున్నాడు, ప్రభువా నాకు ఒక్క అవకాశం ఈ ప్రభువా, నాకు ఒక్క అవకాశం ఈ ప్రభువా, ప్లీజ్ ప్లీజ్ ఫాదర్, ఒక్క అవకాశం, వన్ ఛాన్స్, ప్లీజ్ ఫాదర్, వన్ ఛాన్స్, వన్ ఛాన్స్, ఒక్క అవకాశం. కళ్ళు పోగొట్టుకున్నానయ్యా, నిన్ను మోసం చేశానయ్యా, నిన్ను గాయపరిచానయ్యా, నీ ఆత్మను దుఃఖపరిచానయ్యా. దేవా యెహోవా, వన్ ఛాన్స్, వన్ ఛాన్స్, ఒక్క అవకాశం ఇవ్వాలి. ఒక్కసారి నేను బలపరచు. వన్ ఛాన్స్, వన్ ఛాన్స్, వన్ ఛాన్స్. డాడీ డాడీ ప్లీజ్ డాడీ, వన్ ఛాన్స్ ప్లీజ్ డాడీ, వన్ ఛాన్స్, ఒక్క అవకాశం నాకు, మరలా ఒక్క అవకాశం ప్లీజ్ డాడీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్క అవకాశం. నా శత్రువులంతా, ఫిలిప్పు సైన్యం అంతా, నా శత్రువులంతా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఒక్క అవకాశం, ఒకే దెబ్బలో మొత్తాన్ని చంపేస్తా, ఒకే దెబ్బలో మొత్తాన్ని నేలమట్టం చేస్తా. ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్, వన్ ఛాన్స్ ఇవ్వు, వన్ ఛాన్స్ ఇవ్వు, వన్ ఛాన్స్ ఇవ్వు, వన్ ఛాన్స్ ఇవ్వు, ఒక్క అవకాశం ఇవ్వు, మరలా మరలా ఒక్క అవకాశం ఇవ్వు, ఒక్క అవకాశం ఇవ్వని. సాంసోన్ అంట తన గదిలో దేవుణ్ణి అంట బతిమలాడుతున్నాడంట. వన్ ఛాన్స్ ఇవ్వు ప్రభు, ఒక్క ఛాన్స్ ఇవ్వు, నీ కోసమే బ్రతుకుతా ప్రభువా. నా శత్రువులందరినీ, నీ శత్రువులందరినీ నేలమట్టం చేసి నేను చస్తా. నాకు వన్ ఛాన్స్, వన్ ఛాన్స్, వన్ ఛాన్స్, వన్ ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ప్లీజ్, వన్ ఛాన్స్. అలా అడుగుతారా మీరు? అలా అడిగే ప్రార్థన మీకు ఉందా? సంసోన్ అంటే బతిమలాడుతున్నాడు, ప్లీజ్ డాడీ, ప్లీజ్ ఫాదర్, ప్లీజ్ యావే యెహోవా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్క ఛాన్స్, ఒక్కసారి మరలా నన్ను బలపరచు, మరలా ఒక్కసారి నన్ను నీ ఆత్మతో నింపు, ఒక్కసారి ప్లీజ్, చచ్చిపోతున్నాను ప్రభువా, ఒక్క ఛాన్స్ ఇవ్వు. నేను వీరి చేతిలో చావను, నేను ప్రభా ఈ చేతిలో చావడం నాకు ఇష్టం లేదు ప్రభా. ప్రభా నేను నీ చేతిలో చేస్తా ప్రభా, ఘనంగా చేస్తా ప్రభా, నీ కోసం బ్రతికి చేస్తా ప్రభా. నాకు ఒక్క అవకాశం, ఒక్క అవకాశం ప్లీజ్ 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 ఫాదర్, ఒక్క అవకాశం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఒక్క ఛాన్స్ అని సంసోన్ అడుగుతూ 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 ఉండగా యెహోవా ఆత్మ సంసోను మీదకి బలంగా దిగి వచ్చిందంట. ఆమేన్. అంతేకాదు బైబిల్లో ఒక వండర్ఫుల్ మాట, చక్కని మాట, ఒక మాట ఏంటి అంటే, ఏంటి ఆ మాట అంటే, సాంసోను కంట తల మీద మరలా ఎంట్రుకలు మొలకొచ్చాడంట. ఆమేన్. మరలా మొలకలు వచ్చాయంట. ఆమేన్. మరలా ఇప్పుడు మీకు మొలకలు రాబోతున్నాయి. ఆమేన్. మొలకలు రాబోతున్నాయి, మొలకలు రాబోతున్నాయి, మరలా ఆత్మ కార్యాలు జరగబోతున్నాయి. ఆమేన్ ఆమేన్. బైబిల్లో స్పష్టంగా రాశాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, సంసోను కంట తన వెంట్రుకలు మరలా మొలకలెత్తాయంట. అంటే మరలా సంసోనుకు శక్తి వచ్చింది, మరలా సంసోనుకు మరొక అవకాశం వచ్చింది. హల్లెలూయా. ఒక వండర్ఫుల్ మాట ఏంటి అంటే, సాంసోను అడుగుతాడని కాదు,
సాంసోను అడుగుతాడని దేవునికి తెలుసు. సాంసోను అడుగుతాడని దేవునికి తెలిసే దేవుడంట సాంసోనును తన శత్రువుల ఎదుట చంపనివ్వకుండా తన శత్రువులను దేవుడే ఆపాడంట. ఎందుకు అంటే మరలా మొలక వచ్చేంత వరకు, వెంట్రుకలు మొలక వచ్చేంత వరకు. ఎందుకంటే వెంట్రుకలు ఉంటేనే కదా బలం. వెంట్రుకలు వెళ్ళిపోయాయి, వెంట్రుకలు కాలిపోయాయి, శక్తి లేదు. మరలా వెంట్రుకలు రావాలి. మరలా వెంట్రుకలు వచ్చేంత వరకు సాంసోను శత్రువులను దేవుడే అలా పక్కకు పెట్టేశాడంట. ఆమేన్, ఆమేన్. సాంసోను చంపడానికి సిద్ధపడ్డారు. అట్ ద సేమ్ టైం అదే సమయానికి సాంసోను తలలో మొలకలు వచ్చాయి, అనగా వెంట్రుకలు వచ్చాయి, అనగా మరలా శక్తి వచ్చింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు సర్వం కోల్పోయి ఉండొచ్చు, నువ్వు సర్వం కోల్పోయి ఉండొచ్చు, నీ జీవితం అంతా కొలాప్స్ అయిపోయి ఉండొచ్చు, నీవు నేను కాలైపోయి ఉండొచ్చు. ఇప్పుడు నీవు నేను కాలైపోయాం. సాంసోను వలె నీవు నేను కాలైపోయాం, మనమందరము కాలైపోయాం. అయితే మరలా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కాలైపోయిన ఇదో మొద్దు, ఈ మొద్దుకు దేవుడు మరలా చిగురు పుట్టించబోతున్నాడు. ఆమేన్. కాలైనది మరలా నిండు కాబోతుంది. కాలైన పాత్ర మరలా పొర్లి పారబోతుంది. మునుపటి వలె కాదు, 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 మునుపటి వలె కాదు. ఇప్పుడు ఈసారి పాత్ర నిండి పొర్లి పారబోతుంది. మునుపటి వలె కాదు, కాదు, ఈసారి పాత్రలు నిండి పారబోతున్నాయి, నిండి పారబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు అంట సాంసోను మీదికంట బలంగా దిగి వచ్చాడంట. ఎంత బలంగా దిగి వచ్చాడంటే 200 ఆత్మతో, 200 అభిషేకంతో, 200 శక్తితో తాను దిగి వచ్చాడంట. సాంసోను మీదికి తాను దిగి వచ్చి ఆయన సాంసోనును ఆవరించి ఉండగా ఏకంగా ఒకేసారి వేల మంది నేలమట్టం చేశాడగా. సాంసోను ఫిలిప్పు సైన్యాన్ని, ఫిలిప్పు దేశాన్ని మొత్తాన్ని నేలమట్టం చేసేసాడంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మొత్తం అంట జాతర జరుగుతుందన్న, జాతర, తిరునాళ జరుగుతున్నది. తిరునాళ మొత్తం తిరునాళ దగ్గరికి వచ్చారంట. గుడి దగ్గర అందరు, గుడి పెద్ద గుడి, ఆ గుడి దగ్గరికి అందరు వచ్చారు. ఆ గుడి దగ్గర తిరునాళ జరుగుతుంది. తిరునాళ జాతర. ఏం జాతర, ఏం తిరునాళ అంటే మన శత్రువు అయిన సాంసోను దొరికాడు, నిన్ను లేపేయాలి, నిన్ను చంపేయాలని అందరు గుడి దగ్గరికి వచ్చారంట. గుడి దగ్గరికి అది పట్టుకున్నాడు సాంసోను. దొరికారని మీరు నాకు అనుకున్నాడు. ప్రభువా ఒక్క అవకాశం ఇవ్వన్నాడు. ఒకే దెబ్బ 2 పెట్టారు అన్నట్లుగా ఒకే దెబ్బల సాంసోను ఫిలిప్పుల మొత్తాన్ని, సైన్యాన్ని, ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని మొత్తాన్ని ఆ గుడి కింద వేసి ఏ దాన్ని అయితే ఆధారం అన్నారో, హల్లెలూయా, అక్కడ ఉంటాని మాట ఏముంటా అంటే ఫిలిప్పులకు, అనగా ఫిలిప్పుల దేవతకు, అనగా ఫిలిప్పుల గుడికి ఆధారమైన స్తంభాలను పట్టుకొని కూల్చి పారేశాడంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేన్ని అయితే చూసుకొని విర్రవీగారో శత్రువు, ఫిలిప్పులు దేన్ని చూసుకొని విర్రవీగారో, ఫిలిప్పులు దేన్ని చూసుకొని కాలువలు వెనకేశారో దాన్ని పట్టుకొని సాంసోను విర్రగొట్టాడంట. దాన్ని ఆయుధంగా తీసుకొని వారి మొత్తాన్ని లేపేశాడంటే. ఆమేన్. ఏ విషయమైతే నీకు బలహీనమైపోయిందో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావో, ఏ విషయంలో కృంగిపోయావో, ఏ విషయంలో అనేకులు అందరూ నిన్ను నిందిస్తున్నారో, అదే విషయంలో దాన్నే నువ్వు ఆధారం చేసుకొని దేవుని సన్నిధిలో ఒక అగ్నిరవ్వ వలె నిలబడాలి. ఆమేన్. ఈ లోకంలో జ్యోతి వలె నువ్వు నిలబడాలి. ఆమేన్. యాక్చువల్గా సాంసోను గుడి కింద కప్పేయడానికి వచ్చారు. ఆమేన్, ఆమేన్. సాంసోను అంట గుడి కింద కప్పేయడానికి వచ్చారు. అంటే ఏం చేయడానికి వచ్చారు? లేపేయడానికి వచ్చారు. హల్లెలూయా. ఏం చేయడానికి వచ్చారన్నా? ఏం చేయడానికి వచ్చారు? సాంసోను ఏం చేయడానికి వచ్చారమ్మా? గుడి కింద కప్పేయడానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శత్రువు అయితే సాంసోను కప్పేయడానికి వచ్చిందో సాంసోనే అదే శత్రువును అదే గుడి కింద కప్పేశాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు కూడా, మీరు కూడా ఏ శత్రువు, ఏ సమస్య అయితే మిమ్మల్ని ఆటంకపరుస్తుందో, ఏ సమస్య అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యను మీరు మోకాళ్ళ కిందేసి కప్పి పారేయాలి. ఆమేన్,
ఆమేన్. ఈ మోకాల కింద వేసి, ఈ మోకాల ప్రార్థనలో వేసి, ఈ మోకాల కింద వేసి తొక్కి పట్టి కప్పి పారేయాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆ మొలక రావడానికే మరలా నీ గిండె నిండి పొర్లి పారడానికే, మరలా నీ మొద్దు చిగురు పుట్టడానికే ఉపవాస ప్రార్థన ప్రారంభించబోతుంది. ఆమేన్. ఆమేన్. మరలా మొలకలు రావాలి యేసునామములో. మరలా మొద్దులు చిగురు పుట్టాలి యేసునామములో. ఆమేన్. ఇంతవరకు నువ్వు మొద్దుగా ఉన్నావేమో, ఇంతవరకు నీ కుండ ఖాళీ ఉందేమో. హల్లెలూయా. ఇంతవరకు నీ కుండ ఖాళీ అయిందేమో, ఇంతవరకు నీ మొద్దు ఖాళీ ఉందేమో, మొద్దు ఎండిపోయిందేమో. ఇక మీదట ఉపవాస ప్రార్థన నీ మొద్దుకు చిగురు పుట్టబోతుంది. ఆమేన్. ఆమేన్. నీ జీవితము నీ సంసారం అంతా ఖాళీగా ఉందేమో, ఈ ఉపవాస ప్రార్థన మరలా నిండి పొర్లి పారబోతుంది. ఆమేన్. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎవరు శక్తిమంతులు కాదు, ఎవరు నీతిమంతులు కాదు, ఎవరు ఆత్మచేత నింపబడిన వాళ్ళు కాదు. అందరూ ఆత్మను కోల్పోయిన వాళ్ళని, అందరు తప్పు చేసేవాళ్ళే, అందరు పడిపోయే వాళ్ళే, అందరు పొరపాటు చేసేవాళ్ళే. ఎవరు పొరపాటు చేయని వాళ్ళు, తప్పు చేయని అంటే ఎవరు లేరు. సమస్యలు వస్తుంటే పడిపోతున్నారు. అయితే పడిపోయిన మనము పడిపోయినట్లుగా ఉండకూడదు, మరలా లేవాలి. అన్నా నేను లేస్తానన్నా, అన్నా నిలబడతానన్నా, అన్నా సంవత్సరం వల్ల నేను దేవుని కోసం ఖర్చు అయిపోతానన్నా, అన్నా నేను నా కుటుంబాన్ని, నన్ను నీకు నీ పనిలో, దేవుని పనిలో ప్రతిష్ఠించుకుంటున్నానన్నా, అనగా సమర్పించుకుంటున్నానన్నా, అనగా నన్ను నేనే నా దేవునికి బలిగా ఇస్తున్నానన్నా. ఇదిగో మరలా నేను ఉపవాస ప్రార్థన నీతో పాటు ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నా. కోల్పోయిన ఆత్మ అభిషేకము, కోల్పోయిన బలమైన అభిషేకము ఇదిగో సాంసోని మీదకి వచ్చినట్లుగా మరలా అదే అభిషేకం నా మీదకి రావాలన్నా. నా కోసం ప్రార్థన చేయన్నా అన్న వాళ్ళు ఎవరు లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తా. నాతో పాటు ఉపవాసం ఉంది, నాతో పాటు ఉపవాసం ఉండాలనుకునే బిడ్డలు, మహాపరిశుద్ధుడు ఆత్మదేవ, సైన్యములకు అధిపతి అయిన దేవ ప్రభువా, ఎంతమంది బిడ్డలు మీ ఆత్మను కోల్పోయారు, ఎంతమందిని అభిషేకమును కోల్పోయారు, ఎంతమంది చల్లారిపోయారు. మరలా ఆత్మతో నింపునాడు. మరలా వీరందరినీ తాకునాడు. మరలా వీరందరినీ అభిషేకించి మరలా వీరందరినీ తాకు ప్రభు. నీ ఆత్మతో నింపునాడు, నీ ఆత్మతో నింపునాడు. ఆత్మలో వీరందరినీ నీ చేతికి అప్పచెప్పు. కృపగలిగిన మాట, దయగలిగిన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నిలబడిన బిడ్డలు ప్రభా, సంస్థల వల్ల ఒకవేళ మేము బలాన్ని కోల్పోయామని, శక్తిని కోల్పోయాం ప్రభా, సంస్థలు ఒక్క అవకాశం ఇవ్వమని అడిగినట్లుగా ఇదిగో మేము కూడా అడుగుతున్నాం ప్రభా, మాకు ఒక్క అవకాశం, వన్ ఛాన్స్ ప్రభు, వన్ ఛాన్స్, ఒక్క అవకాశం. మరలా నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు. ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉండగా అపోస్తల మీదకి దిగి వచ్చిన నీ ఆత్మ, అపోస్తల మీదకి దిగి వచ్చిన నీ పరిశుద్ధ ఆత్మ ఈరోజు సంఘాన్ని కూడా ఆవరించాలి. నాయన సంఘ బిడ్డలను ఆవరించాలి ప్రభు. కృపచూ అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాలి. ఉపవాస ప్రార్థన ఉండాలనుకునే బిడ్డలు, దేవునితో నడవాలని, దేవునికి సమర్పణ కలిగి బ్రతకాలని ఆశ కలిగిన వారు నిలబడిన బిడ్డలు ప్రార్థనలు ఏకీభవించండి. మనందరినీ ఆత్మతో నింపి, నీ శక్తితో నింపి వాడుకోమని ప్రార్థిస్తూ ఎత్తబడి నీ వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో స్థిరపరిచి వారి జీవితాలు చిగురింప చేయండి ప్రభు. ఈ ఉపవాస ప్రార్థనలో ఒక్కొక్క బిడ్డను కూలిగొలపండి నాయన. ఈ ఉపవాస ప్రార్థనకు ఒక్కొక్క బిడ్డను ప్రేరేపించి తీసుకోరండి ప్రభు. ఆ ఉపవాస ప్రార్థన బిడ్డలందరికీ తోడుగా నిలిచింది తండ్రి. విత్తబడిన ఈ వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో, ప్రతి బిడ్డ జీవితాలు చిగురింప చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో
ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నీవే నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవు లేని క్షణమే అంధకారము. ప్రభువా నీవు లేని క్షణమే అంధకారము. నీవే నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవు లేని క్షణమే అంధకారము. ప్రభువా నీవు లేని క్షణమే అంధకారము. అరణ్య మార్గములో అలసిపోయి నేను దిక్కుతోచక భయముందితిని. అరణ్య మార్గములో అలసిపోయి నేను దిక్కుతోచక భయముందితిని. నా ఎదుటే నిలిచి నన్నాకర్షించి ప్రియముగా మాట్లాడితివే. ప్రభువా ప్రియముగా మాట్లాడితివే. నీవే నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవు లేని క్షణమే అంధకారము. ప్రభువా నీవు లేని క్షణమే అంధకారము. గాలివాన చేత కొట్టబడిన స్థితిలో ఆదరణే లేక రోదించి తిని. గాలివాన చేత కొట్టబడిన స్థితిలో ఆదరణే లేక రోదించి తిని. నా ఎదుటే నిలిచి నా మీద జాలి చూపి నా కృప విడువదంటివే. ప్రభువా నా కృప విడువదంటివే. నీవే నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవు లేని క్షణమే అంధకారము. ప్రభువా నీవు లేని క్షణమే అంధకారము. గాఢాంధకారపు లోయలెన్నో ఎదురై నడువలేక నేను కృంగిపోతిని. గాఢాంధకారపు లోయలెన్నో ఎదురై నడువలేక నేను
కృంగిపోతిని నా కాపరి నీవై నా త్రోవకు వెలుగై నా చేయి విడువకుంటివే ప్రభువా నా చేయి విడువకుంటివే నీవే నీవే నా ప్రాణ ప్రియుడవు నీవు లేని క్షణమే అంధకారము ప్రభువా నీవు లేని క్షణమే అంధకారము నీవే